ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ వల్ల రియల్మీ P4 Lite 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఎందుకు మంచిగా ఉంది స్పెక్స్ ఇవి అన్ని కూడా చేసినాను. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 12,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా స్పెసిఫికేషన్ చెక్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 Pro ప్రాసెసర్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ బయటపడ్డది. ఇక్కడ చూసుకుంటేనేమో ప్రాసెసర్ వచ్చేసరికి 2nm FinFET నుంచి యూజ్ చేస్తూ TSMC వాళ్ళది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాసెసర్ 3-tier ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 2 మెయిన్ కోర్స్ ఉంటాయి, మిగతా సెకండరీకి వచ్చేసరికి అయితే 3 మిడిల్ కోర్సు, థర్డ్లో ఇంకొక 3 వచ్చేసరికి అయితేనేమో ఎఫిషియన్సీ కోసం బ్యాక్గ్రౌండ్ టాస్క్లకు అన్నట్టు లైక్ 2+3+3 అన్నట్టు 3 కేటగిరీస్ లాగా డివైడ్ అయితే చేసిరన్నమాట. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, చూడాలి ఏ స్మార్ట్ ఫోన్కి వస్తుంది అనేసి అయితే మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే BSNL వాళ్ళ నుంచి అన్నమాట. సో BSNL వాళ్ళు సీన్ యాప్ ఏదైతే ఉందో ఇంటిగ్రేషన్ త్వరలో తీసుకొస్తారన్నమాట. నేషనల్ వైడ్ కాలర్ ఐడి రోల్అవుట్ ఏదైతే ఉందో త్వరలో తీసుకొస్తాం అనేసి అయితే అంటారు. సో ఇంతకుముందు చాలామంది కూడా స్టార్ట్ చేసిరు. సో దీనివల్ల ఇంపాక్ట్ఫుల్ ఏంటంటే మాత్రం నేమ్ ఓరుతుంది దాని అనేసి అయితే వస్తుంది. సో మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు BSNL వాళ్ళ నుంచి. నెక్స్ట్ చూసుకుంటే OnePlus వాళ్ళ నుంచి అన్నమాట. సో OnePlus వాళ్ళ OnePlus Nord 6 ఏదైతే ఉందో అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో 9000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్. అండ్ April 7th రోజున ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట. సో నాకు తెలిసి మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది, కానీ వెయిట్ చేద్దాం. OnePlus Nord 5కి సక్సెసర్ లాగా Nord 6 అయితే వస్తుంది అనుకోవాలి. వెయిట్ చేయాలి ఎట్లుంటుంది ఏంటనేసి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫైర్ఫాక్స్ది 149 అప్డేట్ అయితే తీసుకొచ్చేవి నా ల్యాప్టాప్లో లినక్స్ దానికి కూడా. అండ్ ఆల్సో విండోస్ దానికి కూడా నాకు అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ చెక్ చేస్తే విండోస్ దాంట్లో మాత్రమైతే ఇది 149 అప్డేట్ వచ్చింది. కొన్ని స్ప్లిట్ వ్యూస్ VPNకి సంబంధించిన అప్డేట్ రాగానే ఏమేమి చేంజెస్ చేశారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ చెక్ చేశారు. సో ఒకవేళ ఇట్లా మీరు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ యూజ్ చేస్తే ఇట్లా ఈ అప్డేట్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే G-Skill వాళ్ళ నుంచి. సో G-Skill వాళ్ళైతే షోకేస్ చేసి అన్నమాట. వాళ్ళు DDR5 10,000 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్స్ ర్యామ్ స్పీడ్స్ని. ఇక్కడ చూసుకుంటే ఇది ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 7270K ప్లస్ ప్రాసెసర్కి రెడీగా ఉంది. XMP 3.0 ప్రొఫైల్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ర్యామ్ ప్రైస్లు ఎంత ఉన్నాయి. సో ఇది ఇంకా అయితే 10,000 మెగా ట్రాన్స్ఫర్ మెమరీ స్పీడ్స్ అంటే మాత్రమే ఇక పైసల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ అయితే వీళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేసారు అనుకోవచ్చు. ఈ రీసెంట్గా ప్రాసెసర్లకి ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఆర్మ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఆర్మ్ వాళ్ళైతే ఫస్ట్ డేటా సెంటర్ చీప్ని అయితే తయారు చేశారు అన్నమాట. సో ఇది వచ్చేసరికి 136 కోర్లతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది ఏజెంటిక్ AI సర్వర్ AGI CPU అనమాట. ఇది ఏజెంటిక్ AI సర్వర్స్ కోసం తీసుకొచ్చారు అన్నమాట ఇది. సో మామూలుగా ఉండదు. 136 కోర్స్ అంటే మామూలు విషయమా. సో దగ్గర ఒక్కొక్క ఫోన్కే మనకి 8 కోర్స్ అట్లా వస్తాయి. ఏదైతే 136 కోర్లు అంటే మాత్రం పెద్దగా హెవీగా పవర్ కూడా గుంజుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది లాంచ్ అయిందనేసి అయితే ఇంట్రడ్యూస్ చేసిరనే ఇన్ఫర్మేషన్ ఉంది తప్పించి ఇంకేం లేదు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే Borderlands 4 నుంచి అన్నమాట. సో Borderlands 4కి సంబంధించిన మంచి అప్డేట్ వచ్చింది. సో చాలా రోజుల తర్వాత వీళ్ళు మార్చ్ ప్యాచ్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఇక్కడ మార్చ్ అప్డేట్ ప్యాచ్ ప్రకారం కూడా చూసుకుంటే నేటివ్గా 43% ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేసి అయితే అన్నారు. సో నేటివ్గా 43% అంటే చాలా మంచి అప్లిఫ్ట్ అనుకోవచ్చు. ఇక్కడ ఇది వితౌట్ FSR కానీ అప్స్కేలింగ్ టెక్నాలజీ DSLR కానీ XeSS కానీ అవి ఏం కాకుండానే ఒకటి నేటివ్గానే ఈ ఏమంటారు ఆప్టిమైజేషన్తో పాటు ఇంకొంచెం ట్వీక్స్ ట్యూనింగ్ చేసేసి ఇది 43% ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు అన్నారు. Borderlands 4 అయితే నాకైతే తెలియదు. ఒకవేళ అయితే మీ దగ్గర Borderlands 4 ఆడితే అయితే మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ గేమింగ్ న్యూస్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది ఎపిక్ గేమ్స్ నుంచి అనమాట. సో ఎపిక్ గేమ్స్ వాళ్ళైతే దగ్గర 1000 మందిని ఉద్యోగంలోకి తీసేసారు అన్నమాట. రాత్రే సడన్గా వచ్చేసింది చాలామంది అనుకుంటారు. సో నేను వేరే ఆర్టికల్స్ వేరే యూట్యూబర్స్ వాళ్ళ న్యూస్ కూడా చూసాను. సో వీళ్ళు ఎక్కడి నుంచి తీసేసారు అంటే మాత్రమే ఇక్కడ వీళ్ళు ఫోర్ట్నైట్ వాళ్ళది రీమిక్స్ ఫెస్టివల్ రాకెట్ రేసింగ్ అని బ్యాలిస్టిక్స్ అని కొన్ని వేరే గేమ్స్ ఉండే. ఆ గేమ్స్ కూడా ఈ వారం దాకా ఉంటే వచ్చే వారం కూడా క్లోజ్ చేసేస్తారంట. దాంతోపాటు ఈ 1000 మందిని కూడా తీసేసారు అన్నట్టు అనిపిస్తుంది. సో సారీ ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట.
సో చూడాలి మెల్లమెల్లగా ఎఫెక్ట్ ఎక్కడ నుంచి ఎఫెక్ట్ ఎక్కడ పోతుందో నాకైతే తెలుస్తలే, కానీ ఏదైతే ఒక అప్డేట్ అనమాట అది ఎపిక్ గేమ్స్ నుంచి అనమాట. సో ఒకవేళ ఇట్లా ఫార్ట్నైట్ ఆడేవాళ్ళు ఉంటాయి ఇట్లా కొన్ని దానికి లింక్డ్ ఉన్న కొన్ని గేమ్స్ అయితే తీసేయబోతారు అన్నమాట రాబోయే రోజులలో. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చే మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.